హర్యానాలో లొకేట్ అయి ఉన్న గీతా యూనివర్సిటీ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. ప్రైవేట్ యూనివర్సిటీ రీసెంట్లీ స్టార్టెడ్ అనమాట విత్ యూజీసీ అప్రూవల్. ఎవరైతే విజిట్ అయ్యాడో మా ఫ్రెండ్ అండ్ గాయస్ చూసుకోవచ్చు, ఇతనే అనమాట రీసెంట్లీ యూనివర్సిటీని విజిట్ అయ్యాడు. So recently I visited Gita University and the first thing I noticed in that university. హలో గాయస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో నేను హర్యానాలో లొకేట్ అయి ఉన్న గీతా యూనివర్సిటీ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. అండ్ దానికంటే ముందు ఎవరైనా ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, ఏదైతే కూపన్ కోడ్ ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ కూపన్ కోడ్ అప్లై చేయడం వల్ల 1500 ఉన్న ఫామ్ మీకు 750కి మాత్రమే వస్తుంది. అండ్ తొందరగా వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, ఓకేనా. అండ్ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే ఈ క్యాంపస్ హర్యానా పానీపట్ డిస్టిక్లో లొకేట్ అయి ఉందన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీ రీసెంట్లీ స్టార్టెడ్ అనమాట విత్ యూజీసీ అప్రూవల్. అండ్ క్యాంపస్లో చాలా మోడర్న్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కోర్సెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇంజనీరింగ్, బీఏ, బీకామ్ అండ్ బీబీఏ ఇలాంటి చాలా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అండ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు అకాడమిక్ ఫీజు అనేది. సో అండ్ హాస్టల్ కూడా సపరేట్ అనమాట. ఆ ఫీజు కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ వీటి లింక్ అనేది మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు రీసెంట్గా స్టార్ట్ అయ్యారు కాబట్టి రీసెంట్గా వీళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 to 50 LPA అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 7 LPA. అండ్ ఈ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ప్లే గ్రౌండ్స్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, బాస్కెట్బాల్ గ్రౌండ్ కానీ ఇవన్నీ చాలా వరకు స్పోర్ట్స్ గురించి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ పీస్ఫుల్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు, ఈ క్యాంపస్ మా ఫ్రెండ్ అనేది విజిట్ అయ్యాడు అనమాట. ఎవరైతే కెమెరా వెనుక ఉన్నాడో అతన్ని ఒకసారి తెలుసుకుందాం రివ్యూ, క్యాంపస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ గాయస్ చూసుకోవచ్చు, ఇతనే అనమాట రీసెంట్లీ యూనివర్సిటీని విజిట్ అయ్యాడు. అండ్ ఇతనితో పాటు తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి యూనివర్సిటీ గురించి. అండ్ మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇతనికి తెలుగు రాదు, ఇతను నార్త్ నుండి. ఇంగ్లీష్లో చెప్తాడనమాట, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే బ్రో, ఫస్ట్ గివ్ యువర్ ఇంట్రొడక్షన్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ స్టార్ట్ యువర్ రివ్యూ. So hi guys, my name is Rohan and I am a BTech CSC student at LPU. So recently I visited Gita University and the first thing I noticed in that university is the university is very good, like well maintained, and the crowd is very less. That is more important in any university for placement purposes and for other purposes also. Yeah, bro, how is like that playgrounds and everything, environment? Okay, so yeah, playgrounds is like well maintained. Lots of people are already practicing there, and like overall infrastructure that Gita University provided is very good. And recently I visited, so personally, na I got like lots of good vibes is there because very less crowd is there. So students get lot of opportunities there. So like one-on-one interaction is there. The coaches are there. Our coaches interact with every people with one-on-one. So that's the very good point. Yeah, brother, you interacted with different branches students, right? Huh. And how is like faculty members and study in that university? among them? So I also taken some review of teachers. Like if I can give the rating, so these are the best teachers. Like in all university, teachers are good, but this is the new university, so teachers are also very experienced, and all teachers are good. Yeah, like PhD teachers is there. Lots of people are taking experienced teacher who have some 8-year experience, 10-year experience also. So every teacher is there. Yeah, you interacted with vice chancellor also, right? How is that experience among, like, your opinion about that? So guys, vice chancellor sir is very good. Like he is a lot of like energetic person. So I met na, so his mindset is very different. He don't want to he don't take too much admissions for placements opportunities get less. So he don't want more admissions. He want less admissions, and giving the opportunity is very high. గైస్ ఓవరాల్గా ఈ కాలేజ్ గురించి చూసుకున్నట్టయితే మీరు రివ్యూ కూడా చూసే ఉంటారు ఇందాక. ఎవరైతే విజిట్ అయ్యాడో మా ఫ్రెండ్, అతను స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాడనమాట. వెల్
ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఎవరైతే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కూడా దీంట్లో ఉన్నారు. మంచి స్పేషియస్ క్యాంపస్ ఉంది. అలాగే మెయిన్లీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఓన్లీ ఆ ఏరియా స్టూడెంట్స్ ఎవరైతే పానీపత్ డిస్టిక్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాడు చెప్తున్నాను అనమాట. కామెంట్ చేయండి గైస్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ మీరు నాకు చెప్పండి వేరే యూనివర్సిటీస్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా, నార్త్ కానీ సౌత్ కానీ ఏ యూనివర్సిటీ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కమెంట్ చేయండి అనమాట. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మా కాలేజ్ గురించి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను వీడియో. అండ్ మీకు అది కావాలి, ఎల్పీ గురించి కూడా కావాలి అని అంటే కామెంట్లో నాకు చెప్పండి. ఎవరైనా ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, ఏదైతే కూపన్ కోడ్ ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ కూపన్ కోడ్ అప్లై చేయడం వల్ల 1500 ఉన్న ఫామ్ మీకు 750కి మాత్రమే వస్తుంది. అండ్ తొందరగా వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. సో ఇది గైస్ ఓవరాల్ గీతా యూనివర్సిటీ గురించి రివ్యూ అనమాట. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.